స్కూల్ బస్ కింద పడి 10 సంవత్సరాల బాలుడు చనిపోయాడు. ఈ సంఘటన మన హైదరాబాద్లోని జగదీర్గుట్టలో జరిగింది. ఈ చిన్న పిల్లవాడు వాళ్ళ ఇంటి ముందే సైకిల్తో ఆడుకుంటున్నాడు. అక్కడి నుంచి వస్తున్న ఒక స్కూల్ బస్సు ఈ అబ్బాయి పైకి ఎక్కేసింది. అక్కడే ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లినా కూడా అక్కడ ఉన్న వైద్యులు ఈ అబ్బాయి ఇప్పటికే చనిపోయాడని చెప్పారు. ఇక్కడ ఇది స్కూల్ టైమింగ్స్ కాబట్టి స్కూల్ బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఎక్కువ తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఒక కంట పెట్టి ఉంచండి. ఎందుకంటే మీ పిల్లల ప్రాణాలు పోతే మళ్ళీ రావు. ఒక్కసారి ప్రాణం పోయిందంటే మళ్ళీ రాదు. ఎందుకంటే మీరు పిల్లల కోసమే బతుకుతారు కాబట్టి వాళ్ళను ఒక కంట వేసి ఉంచండి. ఇక్కడ కూడా ఇంకోటి ఏం విషయం అంటే ఎవరైతే ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఈ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కావాలని కూడా చేయరు. కాబట్టి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిశీలించిన తర్వాతే డ్రైవర్ల మీద దాడి చేయడం కానీ కొట్టడం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే వారు కావాలని చేయరు కాబట్టి వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయండి. ఒక్కొక్కసారి తప్పులు కూడా మనవి ఉంటాయి. పిల్లలు తెలియకుండా కూడా బయట ఆడుకుంటారు కాబట్టి ముందుకే డిసిషన్ తీసుకొని వాళ్ళపైన దాడి చేయకండి.